ఒంగోలు నగరంలోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 57 డివిజన్ జయప్రకాష్ కాలనీకి చెందిన వైసీపీ నాయకులు తుపాకుల శ్రీనివాసులు, బెల్లంకొండ రవి, వలసాని శ్రీనివాసులు, కేశనబోయిన రమణయ్య, మలసాని తిరుపతయ్య తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పార్టీ కండువాలు కప్పి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొలినేని వాసుకృష్ణ, పార్టీ సీనియర్ నాయకులు కమ్మ వెంకటేశ్వర్లు, చింతపల్లి రాంబాబు, కాండ్ర మల్లికార్జున మరియు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. DJ Srivarman mixes from Chimmakurti Prakasham Jilla. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువగా. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువగా. అందుకే తరం తరం నిరంతరం. ఈరోజు 57వ డివిజను మన తుపాకుల శ్రీను గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళు, వాళ్ళ అబ్బాయి, అదేవిధంగా వాళ్ళందరూ కూడా బంధువులంతా కూడా చేరారు. చాలా సంతోషం. కాబట్టి ఏదైనా కూడా తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉండేవాళ్ళు పెద్దలంతా కూడా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది. దాన్ని అన్నీ కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం కలిస్తేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అందరూ కలిస్తేనే పార్టీ స్ట్రెంత్ అవుతుంది. కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం తీసుకుంటా ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఒంగోలు పట్టణం ఇంత అభివృద్ధిగా ఉందనంటే దోమచర్ల జనార్దన్ గారు ఎంతో బాగా పనులు చేసి ఈరోజు టౌను సక్రమంగా ఇవాళ ఎంతో కలకల్లాడుతుందంటే ఈ పుణ్యము జనార్దన్ గారిది. ఈ జనార్దన్ గారు చాలా విధానంగా చాలా మంచిగా పనులు చేశారు. ప్రతి ఒక్క రోడ్డు కానీ, కలవోట్లు కానీ, బ్రిడ్జీలు కానీ అన్నీ చేశారు. ఈ డెవలప్మెంట్ చూసి చాలా ఆనందపడ్డాం. ఇతను ఇలా ఉన్నా కానీ ఒక దేవుళ్ళో మనసులో ఎలాగ ఉన్నాడో జనార్దన్ గారి మనసులో కూడా అలాగే ఉన్నారు జనాలలోనని నేను గతంలో కూడా జనార్దన్ గారు అడిగితే నేను చెప్పగలిగాను. అప్పుడు నేను చేరదామని వద్దామనుకుంటే సరే నాకు కొన్ని సమస్యలు ఉన్నాయని నేను తర్వాత చేరతానని చెప్పాను. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నేను ఇవాళ ఈ తెలుగుదేశం పార్టీలో నేను చేరాను. ఈరోజు చేసి మేము పనులు సక్రమంగా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే అందరం కూడా చాలా విధానంగా అన్నిటికీ పనికి వస్తుందనే ఉద్దేశంలో మేము రాగలిగాము. ఈ 50వ డివిజను మాది, జయప్రకాష్ కాలనీ నాది. నేను తుపాకుల శ్రీనివాసులని.